హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన ఉసిరి అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గోకులంలో సీత, ప్రేయస్ రావే వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన యాక్ట్రెస్ రాశి ప్రస్తుతం ఉసిరి అనే సినిమాలో మంచి పాత్ర పోషించింది. ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగులో ఒకేసారి థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులో ఉన్న చిత్తూరులో జరిగే స్టోరీ ఇది. గ్రనైట్ కంపెనీలో పనిచేస్తుంటాడు రాఘవ. అదే ఊరికి తన తల్లి అనసూయమ్మతో కలిసి వస్తుంది రంజన. సింగిల్ మదర్ అయిన అనసూయమ్మ తన కూతురు రంజనని పోకిరీలకి దూరంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎవరైనా వెంటబడితే గట్టిగా మందలిస్తూ ఉంటుంది. అయితే రాఘవ రంజనితో ప్రేమలో పడతాడు. తల్లి అంటే భయపడే రంజన అతన్ని ప్రేమించడానికి మొదట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించదు. కానీ రాఘవ మంచితనం చూసి చివరికి రంజన కూడా ప్రేమలో పడుతుంది. అయితే బాధ్యత గల కొడుకుగా ఉంటూనే ఊరిలో కొందరితో రాఘవ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. వాళ్ళు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనసూయమ్మను ఒప్పించి రాఘవ రంజనను పెళ్లి చేసుకున్నాడా లేదా, రాఘవ మీద పగబట్టిన వాళ్ళు తమ పంతం నెగ్గించుకున్నారా లేదా, కన్న కూతురుతో ఈ పల్లెలో కడుగుపెట్టిన అనసూయమ్మ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. లవ్ స్టోరీస్ తెలుగు సినిమాకి కొత్త ఏం కాదు. చాలా లవ్ స్టోరీస్ చూసాం మనం. అయితే అన్ని లవ్ స్టోరీస్ హ్యాపీ ఎండింగ్ ఇవ్వాలని ఏం లేదు. ఈ సినిమా కూడా అటువంటి ట్రాజిక్ లవ్ స్టోరీనే. అయితే ప్రీ క్లైమాక్స్లో వీళ్ళు చూపించిన సీన్స్ కొంతవరకు ట్రాజిక్గా ఉంటుంది. కానీ చివరికి మనకి కొంచెం ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది. అయితే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ ప్లే చాలా డల్గా సాగడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెడుతుంది. పైగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ మొత్తం కొత్త వాళ్ళు కావడం, హీరోయిన్ల మధ్య తీసిన ప్రేమ సన్నివేశాలన్నీ రొటీన్గా సాగడం ఎక్కడ ఇంట్రెస్ట్ కలిగించదు. చాలా తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాని పూర్తి చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ రాజ్ ఇచ్చిన బీజిఎం ఈ సినిమాని కొంతవరకు నిలబెట్టిందని చెప్పచ్చు. తెలుగు డబ్బింగ్ సాంగ్స్ వరకు అంతగా బాగా రాలేదు. ఇంకా హీరో స్నేహితుడు వేసిన కొన్ని పంచ్ డైలాగ్స్ కొంచెం ఆకట్టుకుంటాయి. ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ అన్నీ ట్రాజిక్ ఎండింగ్ అవుతున్నాయి. దానికి పరువు హత్యలే కారణం అన్నట్టు ప్రధానంగా చూపిస్తున్నారు. ఉసిరేలో నటించిన యాక్టర్స్ అందరూ చాలా సహజ నటన చూపించారు. హీరోయిన్ రాశి ఊహకందని ఒక పాత్ర చేసి మెప్పిస్తుంది. హీరోయిన్లు ఇద్దరు కొత్త నటినట్లయినప్పటికీ వాళ్ళ పాత్రలో వాళ్ళు చక్కగా చేశారు. ఇంకా మూవీలో నటించిన మిగిలిన యాక్టర్లందరూ వాళ్ళ పరిధి మీదకి వాళ్ళు బాగానే నటించారు. స్క్రీన్ ప్లే మీద ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయకపోవడం డైరెక్టర్కి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇలాంటి సినిమాలు చూడడానికి చాలా పేషెన్స్ కావాలి. ఓవరాల్గా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి పనిగట్టుకుని చూడడం అంటే కొంచెం కష్టమనే చెప్పచ్చు. ఈ జనరేషన్కి అంత ఓపిక ఎవరికి లేదు. ఎంత ప్రేమ కథా చిత్రమైనా ఇది యూత్ని మెప్పించడం కొంచెం కష్టమే అని చెప్పచ్చు. ఓటీటీలో వచ్చినప్పుడు ఈ సినిమాని ఒక వన్ టైం వాచబుల్ అయితే అవ్వచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ ఇస్తున్న రివ్యూ 2.25/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.